ఆక్రమణల కూల్చివేతలపై ప్రభుత్వానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ రిపోర్ట్ సమర్పించారు. ఈ ఏడాది జూన్ 27 నుంచి హైడ్రా కూల్చివేతలు ప్రారంభించగా ఆగస్టు 24 వరకు మొత్తం 18 చోట్ల 166 ఆక్రమణలను తొలగించి 44 ఎకరాల భూమిని కబ్జాకోరుల నుంచి రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. ఆక్రమణదారుల్లో లీడర్లు, సెలబ్రిటీలు, బడాబాబులు ఉన్నారు. చెరువులను కబ్జా చేసి వాటిలో భారీ బిల్డింగ్స్ కట్టారు. కొందరైతే ఎవరికి అనుమానం రాకుండా చిన్న చిన్న ఇల్లు కట్టి అందులో పేదలను ఉంచారని హైడ్రా గుర్తించింది. ఫిలిం నగర్ కోఆపరేటివ్ సొసైటీ ప్రాంతంలోని లోటస్ పాండ్ పార్క్ స్థలాన్ని కబ్జా చేసి కట్టిన కాంపౌండ్ వాల్ను జూన్ 27న హైడ్రా తొలగించినట్లు ఆక్రమణకు గురైన 16 గుంటల స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. మున్సిరాబాద్లో రోడ్డును ఆక్రమించి చేసిన నిర్మాణాలను జూలై 1న కూల్చివేసింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని మిథిలానగర్లో పార్క్ స్థలాన్ని ఆక్రమించి జరిపిన 2 నిర్మాణాలను జూలై 5న హైడ్రా అధికారులు కూల్చేశారు. ఫిలిం నగర్లోని బీజేఆర్ నగర్లో నాలాపై నిర్మించిన ఆక్రమణను జూలై 14న తొలగించారు. గాజుల రామారంలోని చింతల్ చెరువు సర్వే నెంబర్ 329లో 54 ఆక్రమణను ఈ నెల 6న హైడ్రా కూల్చేసింది. 3.5 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. రాజేంద్ర నగర్లోని బుమ్రుక్ దౌలా చెరువులో 45 నిర్మాణాలను ఈ నెల 10న హైడ్రా కూల్చేసి 12 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. జూబ్లీహిల్స్ నందగిరి హిల్స్లోని పార్క్ స్థలంలో జరిపిన 16 టెంపరీ నిర్మాణాలను ఈ నెల 9న హైడ్రా కూల్చేసింది. 18 గుంటల స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. గాజుల రామారంలోని భూదేవి నగర్ పరికి చెరువు బఫర్ జోన్లో ఉన్న 5 ఆక్రమణను జూలై 23న హైడ్రా అధికారులు తొలగించారు. ఖానాపూర్, చిల్కూర్ పరిధిలోని గండిపేట చెరువులో 24 ఆక్రమణను ఈ నెల 18న హైడ్రా తొలగించింది. అదేవిధంగా మాదాపూర్లోని తమ్మిడిగుంట చెరువులో సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ఆక్రమణను ఈ నెల 24న హైడ్రా కూల్చివేసింది. ఇందులో 2 షెడ్లు ఉన్నాయి. ఈ కూల్చివేతలతో చెరువుకు సంబంధించి దాదాపు 5 ఎకరాల భూమిని కాపాడినట్లు హైడ్రా తన రిపోర్ట్లో పేర్కొంది. లిమిట్స్ అండ్ ఈవెన్ అప్ టు ఓవరాల్ దాకా కూడా చూస్తే మోర్ దెన్ మనకి చిన్న పెద్ద అన్ని హైదరాబాద్ లిమిట్స్ 185 చెరువులు ఉన్నాయి. 185 దాకా ఉన్నాయి జిహెచ్ఎంసీ లిమిట్స్లో. అండ్ ఈవెన్ కుంటలు, చెరువులు ఇట్లాంటి అయితే కనుక చాలా మోర్ దెన్ 400 పైన అప్ టు ఓవరాల్ దాకా ఉన్నాయి మనకి. సో ఈ చెరువులు ఇవన్నింటినీ కూడా మనకి దీంట్లో బేసికల్గా చెరువులు, పార్క్స్, ఇంకా గవర్నమెంట్ ల్యాండ్ సెక్యూర్ చేయటము, లేఅవుట్స్, ఓపెన్ స్పేసెస్ని సెక్యూర్ చేయటము, ఇవన్నీ అండ్ నాలాస్ కూడా సెక్యూర్ చేయడం, ఇవన్నీ కూడా హైడ్రాకి ఇచ్చినటువంటి మనకి స్కోప్ ఆఫ్ వర్క్లో ఉంటుంది. సో బేసికల్గా ఇప్పుడు లేక్స్ అనేది చాలా ప్రధానమైన అంశంగా తీసుకోవడం జరిగింది. రీజన్ బీయింగ్ ఎందుకంటే అది మనకి అఫ్కోర్స్ ఇకో సిస్టమ్ మీద అండ్ అట్లానే మనకి ఫ్లడ్డింగ్, దీని రిలేటెడ్ ఇష్యూ